రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం భీమేశ్వర ఆలయం వీధిలో ఓ ఇంటిలో దొంగలు పడి బీభత్సం సృష్టించారు. వేములవాడ పట్టణానికి చెందిన నమలికొండ సూర్య పద్మావతి అనే వృద్ధురాలు గత 4 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. వృద్ధురాలు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తాళం పగలగొట్టి అందులోని 1,50,000 నగదు, తులం బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితురాలు వాపోయారు. ఘటనపై వేములవాడ పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీమ్ తో ఇంటికి చేరుకొని ఇంటి పరిసరాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విజయవాడ 4 రోజుల నుంచి విజయవాడ ఉంది. ఇక్కడ ఉంటాడు రికార్డు ఉండదా? అవన్నీ కావాలి కదా దేవుడి సామాను అంతా ఎట్లా చేసేటో చూడు. ఆ ఫోటోలన్నీ లాగేది. సార్ 6 ఏళ్ళు పోయినప్పటి నుంచి తమకి ఏ ఒక్కటి కూడా జరగలేదు. ఒక్కదాని మంచి గట్ల ఉన్నాను నాకే తెలియదు భావన. నేను నమలికొండ సూర్య పద్మావతిని. నేను ఊరికెళ్ళి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. ఆదివారం ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసరికి మొత్తం 3 రూములు అవన్నీ లోపల నుంచి తలుపులు బద్దలు కొట్టేసేసి లోపలికి వచ్చి అన్నీ చేసిర్రు. 1,50,000 క్యాష్ పోయింది, తులన్నర బంగారం పోయింది. కంప్లైంట్ కూడా ఇచ్చినాం, పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాం. వాళ్ళు చూస్తామని అని చెప్పిండ్రు, ఇప్పుడు రావాలి అని చెప్పిండ్రు. వాళ్ళు పోలీసులు కూడా వచ్చి చూసి మన వీడియో అవి తీసుకున్నారు, ఫోటోలు అవి తీసుకున్నారు. కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాను నేను. దయ ఉంచి కొద్దిగా నా సంప్రదించి చేయవలసి చేయండి.